ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. హాయ్ సార్, మీ పేరు? శ్రీధర్ అండి. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అయితే లే ఆఫ్స్ జరుగుతున్నాయి సడన్గా అని ఉద్యోగులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్. ఇప్పుడు ఒక ఎంప్లాయీ వచ్చేసి నేను రిజైన్ చేస్తానంటే మీరు 3 months నోటీస్ పీరియడ్ ఉంటుంది, 2 months నోటీస్ పీరియడ్ ఉంటుంది. మీరు ఒకవేళ ముందే వెళ్ళిపోతున్నామంటే యూ హ్యావ్ టు పే దిస్ అమౌంట్ టు ద గవర్నమెంట్, ఐ మీన్ టు ద కంపెనీ అని చెప్పేసి వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్. టర్మ్స్ అండ్ కండిషన్స్లో చాలా క్లియర్గా ఉంది. అదే ఒకవేళ వీళ్ళు సడన్గా నోటీస్ ఇచ్చేసి వీళ్ళు సడన్గా ఏమంటున్నారంటే లే ఆఫ్ అంటున్నారు. అసలు ఏం ఇంటిమేషన్ ఉంది, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటుందా దీని మీద? ఏదన్నా నార్మల్గా ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు లిటరల్గా చెప్పాలంటే మన వాళ్ళు దే ఆర్ నాట్ ఐటీ ఎంప్లాయీస్ అండి. ఐటీని ఇండియాకి అవుట్సోర్స్ చేస్తుంటే వీళ్ళు దే ఆర్ వేజ్. అక్కడ ఏంటంటే ఒక 1 lakh USD అంటే ఆల్మోస్ట్ ఒక 87 lakhs పెట్టి చేయాల్సిన జాబ్ని ఇక్కడ 8 lakhsకి 7 lakhsకి అవుట్సోర్స్ చేస్తున్నారు. సో వీళ్ళేంటి మన వాళ్ళకి దిక్కులాగా చేస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఏదో ఎంప్లాయ్మెంట్ వస్తుంది చేస్తున్నారు, చేయాలనుకుని చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఏంటి సడన్గా లే ఆఫ్ అంటున్నారు. ఎవరు దిక్కు? గవర్నమెంట్. వాట్ ఈస్ ద గవర్నమెంట్ టేకింగ్? ఇప్పుడు వీళ్ళు ఏమన్నా ఒక పాలసీ ఉందా మనకు? బెంగళూరులో ఏమంటున్నారంటే డైలీ 12 hours a day అంటున్నారు. 12 hours a day అంటే అసలు హ్యూమన్ రిసోర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకి ఏమంటున్నారు, ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు చెప్పండి? యంగెస్ట్ కంట్రీ కాదు. ఇప్పుడు యంగెస్ట్ కంట్రీ అంటే ఆ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ కూడా మనం అంతే గట్టిగా కాపాడుకోవాలి. అందరికీ ఒబేసిటీ వచ్చేసి అందరికీ క్యాన్సర్లు వచ్చేస్తే ఓకేనా? అంటే ఎంత మనం కాదనుకున్నా ఎక్కువగా ట్యాక్స్ పే చేసేది ఐటీ వాళ్ళు చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ ఆమె చాటకుండా అండి. లిటరల్గా మీరు నమ్మరు చెప్తే ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే అండి. ట్యాక్స్ ఎవేషన్ చేయకుండా పే చేసేది ఎవరంటే మెజారిటీ ఎవరున్నారంటే ఎంప్లాయీస్ మాత్రమే. బీట్ ఎనీ ఎంప్లాయీ అండి. ఎంప్లాయీస్ మాత్రం అందరూ చేస్తున్నారండి. ఐటీ ఎంప్లాయీస్ మీరు అన్నట్టు మేజర్ కాంట్రిబ్యూటర్స్, ఖచ్చితంగా అన్నట్టు మేజర్ కాంట్రిబ్యూటర్స్. వాళ్ళకి గవర్నమెంట్ అంటే ఎక్కువ అంటే పోయేది గవర్నమెంట్కే కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది కదా. గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, మంచి పాలసీస్ తీసుకోవాలి. ఈవెన్ వాళ్ళ టైమింగ్స్ మీద కూడా వాళ్ళ హెల్త్ కూడా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ కల్పించాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఏ టైం పడితే ఆ టైం చేస్తూ పోతున్నారు. మన దగ్గర ఎందుకు? గవర్నమెంట్ హ్యాస్ నో పాలసీ. బయట వేరే ఏ కంట్రీస్ తీసుకోండి, ఐర్లాండ్ తీసుకోండి, సింగపూర్ తీసుకోండి, US తీసుకోండి, వాళ్ళ టైం అయిపోతున్నాయి, వాళ్ళ వర్కింగ్ అవర్స్ అయిపోతున్నాయి, వాళ్ళు దే విల్ నాట్ డిస్టర్బ్. కానీ మనకు ఆ పరిస్థితి ఉందా? అర్ధరాత్రి ఎంత టైం అయినా సరే ఈ వర్క్ ఉందంటే చేయాల్సిందే. అలాంటి పరిస్థితి ఉంది. వీళ్ళు జాబ్ సెక్యూరిటీ గవర్నమెంట్ ఖచ్చితంగా దే హ్యావ్ టు ఇంటర్వీన్. వాళ్ళు ఎంటర్ అయ్యి ఏంట్రా బాబు మీరు ఎలా చేస్తారు అలాగా అని చెప్పి దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ కదా. మీరు ట్యాక్సెస్ కడుతున్నారు, మీకు శాలరీ వస్తుంది, సో మీకు ఇన్కమ్ ఉంది కాబట్టి మాకు ట్యాక్సెస్ కట్టండి అంటున్నారు. సడన్గా వీళ్ళు వచ్చి లే ఆఫ్స్ అంటున్నారు. అప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని ఎందుకు రిజాల్వ్ చేయట్లేదు ఆ ఇష్యూ? దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఈవెన్ దట్ ఇష్యూ, రైట్? సో ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్కి ఎక్కువ యువత అట్రాక్ట్ అవుతుంది. మిగతా ఫీల్డ్ అని బేసిక్గా ఏంటంటే సాఫ్ట్వేర్కి అని కాదు, ఏ ఆపర్చునిటీస్ వస్తే అన్నీ టేకప్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే సాఫ్ట్వేర్లో మనకి ఏంటి, నేను చెప్పినట్టు అన్ని వరల్డ్ కంట్రీస్ అన్నీ మనకు అవుట్సోర్స్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చీపెస్ట్ లేబర్ దొరుకుతున్నారు కాబట్టి, చీపెస్ట్ అండ్ టాలెంటెడ్ లేబర్. మనకేంటి, వీ నో ఇంగ్లీష్, వీ నో మ్యాథమెటిక్స్, మనం ఏంటంటే వీ నో కోడింగ్. మన దగ్గర ఏంటంటే మనము మేక్ ఇన్ ఇండియా అంటున్నాం. మేక్ ఇన్ ఇండియా కంటే కూడా నన్ను అడిగితే వీఆర్ ఎక్స్పోర్టింగ్ మోర్ ఆఫ్ సర్వీసెస్. సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే మనం అనుకున్నంతలో ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంకా మనము కన్వర్ట్ చేసుకోలేకపోయాం. సో దీనివల్ల మనకు అంటే ఇప్పుడు ఏ ఎఫెక్ట్ అనుకోవచ్చా లేకపోతే ప్యాకేజ్ ఇష్యూ అనుకోవచ్చా ఈ లే ఆఫ్స్కి? ఏ ఎఫెక్ట్ అనుకుంటే ఎంత మాత్రం ఇప్పుడు నార్మల్గా మీరు అన్నట్టు ఏ ఎఫెక్ట్ అనుకుంటే కంప్లీట్గా రీప్లేస్ చేయలేదు. ఇప్పుడు అయితే కొంచెం అంటే అట్ ఏ టైం ఇట్లా 12,000 members లే ఆఫ్ చేసేంత లేదు కదా. అందరూ ఇప్పుడు ఓకే మోర్ ఆఫ్ అది ఇంపాక్ట్ ఉండదు అని చెప్పలేం, కానీ ఉండొచ్చు. బట్ ఐ డోంట్ థింక్ మచ్ ఆఫ్ ఇట్. దానివల్లనే ఇంతమంది లే ఆఫ్ చేస్తున్నారు. ఓకే, లే ఆఫ్ చేస్తున్నారు అనుకుందాం ఫర్ ఎ వైల్. వీళ్ళనే ఏ మీద ట్రైనింగ్ ఇచ్చి మోర్ ఏమంటారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఎక్కువ చేయొచ్చు కదా. మోర్ సర్వీసెస్ అవుట్కమ్ ఎక్కువ వచ్చేలా ప్లాన్ చేయొచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు మీరు ఇన్ని రోజులు పని చేయించుకున్నారు, అవసరం లేదని తన్నేస్తున్నారు. సో ఈవెన్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, రైట్? సో ఫైనల్గా ఏం చెప్తారు, ఏ ఎఫెక్ట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉంటుంది. అన్డౌటెడ్లీ బాస్, ప్రతి దాంట్లో ఉంటుంది.
అండ్ ఈ ఆటోమేషన్ ఏవైతే చేయగలుగుతారో వాటిలో ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే పాయింట్ ఏంటంటే మన వాళ్ళు కూడా దాన్ని ఇప్పుడు ఒకప్పుడు ఏంటి మనకు Y2K అని చెప్పేసి ఇట్లా వచ్చినప్పుడు 2000s ఎర్లీ 2000sలో అవన్నీ మనం పట్టుకొని సాఫ్ట్వేర్ అనేది మన ఇండియాలో ఎలా అయితే డెవలప్ అయిందో ఇప్పుడు ఈవెన్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ప్రతిసారి ఇప్పుడు జావా తర్వాత పైథాన్ అన్నారు, ఇంకోటి అంటూ వస్తూనే ఉన్నాయి. ప్రతిదీ ఆపర్చునిటీ. ఇండియాకి ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. మనం ఎందుకంటే వీ కెన్ టేక్ ఇట్ అప్. అందిపుచ్చుకునే మన దగ్గర నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, శక్తి ఉంది, యూత్. ఎందుకంటే ఇప్పుడు ముసలాడు అప్డేట్ అవ్వడానికి టైం పట్టొచ్చేమో. యాజ్ ఇండియా ఇస్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, మనం వీ కెన్. సో ఫైనల్గా ఒకటి అడుగుతాను, మీ ఇష్టం ఆన్సర్. పెద్దవాళ్ళు కూడా అంటే తల్లిదండ్రులు ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇవ్వాలంటే మినిమం సాఫ్ట్వేర్ అవుతేనే ఇస్తున్నారు, ఎంతో కొంత ప్యాకేజ్ చూసే ఇస్తున్నారు. ఈవెన్ 10 lakhs ప్యాకేజ్ కూడా ఇవ్వకుండా చూస్తున్నారు. సో ఇప్పుడు ఇలాంటి లేఅఫ్స్ జరిగినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బాస్. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఏమైపోయిందంటే సాఫ్ట్వేర్ అంటే జాబ్ సెక్యూరిటీ లేదు అని చెప్పేసి ఆల్రెడీ ఫీల్ అవుతున్నారు. అంతెందుకు ఇప్పుడు నేను మొన్న కలిస్తే మీరు ఇంటికి వెళ్తే లిటరల్గా యూ డోంట్ బిలీవ్, ఎవరిని అడిగినా సరే జాబ్ సెక్యూరిటీ లేదా అని పక్కన పెట్టి అసలు జాబ్సే లేవని మాట్లాడుకుంటున్నారు. బీటెక్ అయిపోతే ఇప్పుడు జాబ్సే ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ తగ్గిపోయాయి బాస్. సో దట్ ఏంటంటే అసలు జాబ్సే లేవని మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఆబ్వియస్గా ఏంటంటే దాని మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు అంటే మ్యారేజ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ వీళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ భయంకరంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ అమ్మాయిల పేరెంట్స్ ఎలా ఉన్నాయంటే, అమ్మాయిల పేరెంట్స్ అంటే అనకూడదు కానీ డౌరీ వీళ్ళు ఎంత ఇస్తారు, వీళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే అనవసరం. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ 25 lakhs ప్యాకేజ్ ఉందా, 30 lakhs ప్యాకేజ్ ఉందా. మళ్ళీ అబ్బాయి ఏజ్ ఎంత ఉండాలి, 25 to 28 ఉండాలి, 30 క్రాస్ అవ్వకూడదు. ఫైనల్గా బెస్ట్ ప్యాకేజ్ బెస్టా లేకపోతే జాబ్ సేఫ్గా ఉండడం బెస్టా? అంటే అన్నీ కావాలి బాస్, అన్నీ కావాలి. గుడ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండాలంటే మనకి మంచి ఇన్కమ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే జాబ్ సెక్యూరిటీ ఉండాలి. హెల్త్ సెక్యూరిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నో గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఇట్. వాడు కాంగ్రెస్లో యూ డోంట్ బిలీవ్, ఇక్కడ మన కర్ణాటకలో దే ఆర్ ప్రపోజింగ్ 12 hours a day. అసలు ఇంకా లిటరల్గా ఏంట్రా అంటే డైరెక్ట్గా చంపేస్తామంటున్నారు. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టేకింగ్ అప్ దట్ పాలసీ. వీళ్ళు ఏమంటే వాడు 12 hours అంటే వీళ్ళు 15 hours చేయించుకుంటారు తెలియదు, 20 hours చేయించుకుంటారో తెలియదు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఫైనల్గా ఏం చెప్తున్నారు ఐటీ గురించి కానీ? బాస్ ఇవన్నీ ఇన్నోవేటబుల్ బాస్. ఖచ్చితంగా ఏంటంటే మనం ఐటీ లేకుండా మన వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది అనేది అయితే అవ్వదు. ఏంటంటే మనకి ఖచ్చితంగా ఏంటంటే చాలామంది ముడిపడి ఉంది, ఇప్పుడు లైవ్లీహుడ్ దీంతో ముడిపడి ఉంది. అండ్ దే ఆర్ మెనీ పీపుల్ ఆర్ మేకింగ్ వెరీ గుడ్ ప్యాకేజెస్. 30, 40, 50 అట్లా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే ఇవి చూసుకోవాలి. జాబ్ సెక్యూరిటీ గవర్నమెంట్ హ్యాస్ టు ఇంటర్వెన్. ఇప్పుడు వాళ్ళు ట్యాక్సెస్ పే చేస్తున్నప్పుడు మీరు నాకు ఖచ్చితంగా గవర్నమెంట్ రావాల్సిన షేర్ మాకు రావాలి అని తీసుకున్నప్పుడు అట్ ద సేమ్ టైం ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నప్పుడు కూడా యూరప్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవరినైనా సరే జాబ్లోంచి ఇమీడియట్గా తీసేయడానికి లేదు. అక్కడ మీకు పాలసీస్ తెలుసుంటే చూడండి ఒకసారి. అక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ వెరీ స్ట్రిక్ట్ పాలసీస్. ఎవరిని సరే ఇమీడియట్గా తీయడానికి లేదు. ఓకే, అట్లాంటివి మనం కూడా అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంకోటి అట్ ద సేమ్ టైం ఏంటంటే హెల్త్ సెక్యూరిటీ కూడా ఉండాలి. ఎందుకంటే చేస్తున్న జాబ్ ఉందని చెప్పేసి జనాలకు కూడా భయం పెట్టేస్తున్నారు, నేను చేయకపోతే తీసేస్తారేమో అని చెప్పేసి. అలా కాదు కదా, గవర్నమెంట్ హ్యాస్ టు ఇంటర్వ్యూ. అరే బాబు నువ్వు చేయించుకో, 8 hours కాదు 10 hours చేయించుకో చాలు రోజుకి. నువ్వు 12 hours, 15 hours, 20 hours ఒబేస్ అయిపోతున్నారు, క్యాన్సర్స్ వస్తున్నాయి దీనివల్లే కదా.